ఐపీఎల్ సీజన్ జోరుగా సాగుతోంది. ఈ క్రమంలో గ్రౌండ్ లో మాత్రమే కాదు, గ్యాలరీలో ఆ పైన గ్రౌండ్ బయట బౌలర్ని సీన్స్ ఎంటర్టైన్మెంట్ పంచుతున్నాయి. తాజాగా ఎస్ఆర్హెచ్ ప్లేయర్ నితీష్ కుమార్ రెడ్డి బిహేవియర్ అతని ఆట కంటే ఎక్కువ వైరల్ అయింది. ఎంత వైరల్ అంటే వాళ్ళ ఫ్రాంచైజీ ఓనర్ కావ్యమారన్ ఎక్స్ప్రెషన్స్ కంటే ఎక్కువ. ఇంతకీ అతనేం చేశాడు మీరే చూడండి. ఫ్యాన్స్ లో ఓ రేంజ్ లో మానియాతో ఊపేస్తున్న ఐపీఎల్ లో సరదా సన్నివేశాలు, టెంపర్ మూమెంట్స్, ఎమోషనల్ సీన్స్ కనిపిస్తున్నాయి. తాజాగా లక్నోతో జరిగిన మ్యాచ్ లో సన్ రైజర్స్ ఆటగాడు నితీష్ కుమార్ రెడ్డి ప్రవర్తన చాలా మందిని ఆకర్షించింది. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ ఈ మ్యాచ్ లో 190 రన్స్ చేసింది. మనోడు నితీష్ భారీ షాట్ ట్రై చేసే క్లీన్ బౌల్డ్ అయ్యాడు. అప్పటికే 32 రన్స్ చేశాడు కూడా. అయితే ఈ సందర్భంగా డ్రెస్సింగ్ రూమ్ కి వెళ్తూ తన హెల్మెట్ నేలకేసి బాదాడు. ఈ రియాక్షన్ చూసిన వాళ్లంతా మనోడికి ఇంత కోపమేంట్రా బాబు అనుకుంటుంటే, కొందరు మాత్రం ఆ మాత్రం టెంపర్ ఉండాల్సిందే అంటున్నారు. అయితే ఈ ఊపేదో గ్రౌండ్ లో చూపాల్సిందనే సలహాలు ఇస్తున్నారు కూడా. లాస్ట్ ఇయర్ ఆసీస్ గడ్డపై ఫస్ట్ టెస్ట్ లోనే సెంచరీ చేయడం ద్వారా లైమ్ లైట్ లోకి వచ్చిన నితీష్ కుమార్ రెడ్డిపై భారీ అంచనాలు ఉన్నాయి. ఎస్ఆర్హెచ్ టీమ్ ఓనర్ కావ్యమారన్ కూడా ఈ దిశగా ఎప్పటికప్పుడు ప్లేయర్లను ఉత్సాహపరుస్తూ ఉంటుంది. మ్యాచ్ ఓడిపోవడం సంగతి పక్కన పెడితే చాలా మంది మిస్టర్ కూల్ ధోనీని ఆదర్శంగా తీసుకోవాలని, ఎనర్జీ కాపాడుకోవాలంటే ప్రశాంతంగా ఉండాలి అనేది అందరికీ తెలిసిందే. అయితే ప్రస్తుత ఐపీఎల్ సీజన్ లో అంతా యూత్ ప్లేయర్లే కావడంతో ఈ తరహా టెంపర్ లూజ్ అయిన సన్నివేశాలు కనిపిస్తున్నాయనుకోవాలి.